శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇది దేశంలోనే రెండవ అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇది రోడ్డు నుంచి, అంటే మనం రెగ్యులర్గా వెళ్ళే రోడ్ మీద నుంచి అండర్ గ్రౌండ్ 850 మీటర్ల లోపలికి దిగువగా ఉంటుందన్నమాట. అయితే 2009లో వచ్చినటువంటి భారీ వర్షాలప్పుడు వరదలు వచ్చి కర్నూలు అంతా మునిగిపోయింది చూడండి. ఆ టైంలో దీనికి కూడా బాగా ఎఫెక్ట్ పడింది, మొత్తం మునిగిపోయిందంట. 150 నుంచి 200 కోట్ల ఆస్తి నష్టం. అంటే బురద, ఈ వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయి బురద అదంతా పోవడము, వాటి వల్ల చాలా ఆస్తి నష్టం జరిగిందంటారు. 25 లక్షల క్యూసెక్కుల నీరు ఆ టైంలో డ్యాంలో ప్రవహించిందంట. కానీ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేసి తలుపులన్నీ మూసేసి ఉద్యోగులంతా బయటకు వచ్చేసారు కాబట్టి భారీ ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్ ఎలా ఉంటుందో చూపించడం కోసం మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, చూడండి మీరు కూడా. ఎంత డౌన్లో ఉంటుంది హైట్? ఇది ఐడియా ఉందా మీకు? 850 మీటర్స్ లోతు. అదే ఇంకా అండర్ గ్రౌండ్ ఉంటుందా? ఎన్ని ఫీట్లు? 4 ఫ్లోర్లు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం శ్రీశైలం. 850 మీటర్లు రోడ్డు నుంచి 850 మీటర్ల కింద ఉన్నాం ఇప్పుడు. ఇక్కడి నుంచి 4 ఫ్లోర్లు కిందికి వెళ్ళాలి. 4 ఫ్లోర్లు లిఫ్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది. పవర్ జనరేట్ అవుతుంది. ఇది ముఖద్వారంలో శివుడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యుడు, మొత్తం శివ పరివారం. ఓం నమః శివాయ. మేము అన్ని ఫ్లోర్లు లోపల వరకు వెళ్ళలేకపోయాము, ఎందుకంటే ఆ టైం లేక. పర్మిషన్ ఉన్నా కూడా వెళ్ళలేకపోయాము. అలాగే అక్కడ ఆఫీసర్లతో మాట్లాడిద్దాం అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదు. కానీ నేను చూసినంత వరకు మీకు కూడా చూపడానికి ట్రై చేస్తాము. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళే మనకు ఏదో కొంచెం వివరాలు చెప్పారు, అవన్నీ మీకు చూపిస్తాను, చూడండి. కరెంట్ ఉత్పత్తి అనేది ఇక్కడ ఇంజనీర్ స్టాఫ్ కూర్చోంటారు రీడింగ్. ఏంటంటున్నాను అడిగి వస్తాను ఒక్కసారి. అయితే ఇది ఆంధ్ర జనుకో. అయితే కరెంటు 2 రకాలు తయారవుతుంది. ఇది నీళ్ళ ద్వారా, ఇంకోటి బొగ్గు ద్వారా తయారవుతుంది. మీరు బీటెక్ చదువుతుంటారు కదా, సబ్జెక్ట్ అవసరం లేదు. బీటెక్ చదువుకుంటారు పిల్లలకి, ఐటీఐ స్టూడెంట్స్, అలాంటి పిల్లలు దీంట్లో జాబ్ కోసం వస్తారు. కరెంట్ 2 రకాలమ్మ. ఇది నీళ్ళ ద్వారా, ఇంకోటి బొగ్గు ద్వారా తయారవుతుంది. నీళ్ళ ద్వారా అంటే ప్రతి డ్యామ్ కట్టిన కాడలు ఇలాంటి జనుకో కడతారు మన కరెంట్ ఉత్పత్తి కోసం. పోలవరం కడుతున్నారు ఇప్పుడు. ఇక్కడ ఇది ఒకటి, విజయవాడలో ఒకటి ఉన్నది, పొద్దుటూరులో ధర్మల ఒకటి ఉంటుంది. అది బొగ్గు ద్వారా, అంటే బొగ్గు ఇతర రాష్ట్రాల నుంచి మనం కొనుక్కోవాలి, అది ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ డ్యామ్ నీళ్ళు, ఈ వాటర్ ఫ్రీ వస్తుంది కదా, ఈ డ్యామ్ నీళ్ళు ఫుల్ అయినప్పుడు మాత్రమే కరెంట్ తయారు చేసి పెట్టుకుంటారు. వాటర్ ముఖ్యము తాగడానికి ఇస్తారు, ఆ మిగిలిన వాటర్ దీనికి వాడతారు, ఫ్రీ కదా అని. ఇది కరెంట్ ఇప్పుడు తయారు కావట్లేదు. కరెంట్ ఎప్పుడు తయారవుతుంది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో తయారవుతుంది. డ్యామ్ ఫుల్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు వర్షాలు పడట్లేదు కదా, కరెంట్ తయారైనప్పుడు మన బయట ఉంది కదా, అది కరెంటు బల్బ్ మాదిరి వెలుగుతుంది, సౌండ్ వస్తుంది బాగా. తయారైన కరెంటు ఈ పైపులు ఉన్న 3, ప్రతి దానికి 3 ఉంటాయి. అవుట్ల ద్వారా పైకి పోతుంది. ఈ పైపులు పక్కన 3 ఉంటాయి. ఇది గాలి వచ్చేది, ఇది పై నుంచి గాలి వస్తుంది. దాంట్లో మనకి కింది పోతే గాలి రాదు, మొత్తం చెమటలు పడతాయి అని పైనుంచి గాలి రప్పిస్తారు వాళ్ళు. ఈ లాస్ట్ ఇది. ఆ 3 కరెంటు తయారు చేసిన కరెంటు పైకి పోతుంది. పైన స్విచ్ యార్డ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ తయారు చేసిన కరెంటు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు మన ఇళ్ళకి సరఫరా చేస్తారు చూడండి, ట్రాన్స్కౌంటర్. దాన్ని ట్రాన్స్కో అమ్ముతారు.
వాళ్ళు ట్రాన్స్కో వాళ్ళు మనకి బిల్లులు వసూలు చేస్తారు ఇండ్లకి. ఇది 3-4 రకాల కరెంటు. ఇది జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ అని ఉంటుంది. ఈ 3-4 రకాల విద్యుత్ సంస్థల్లో వీళ్ళు ఓన్లీ కరెంట్ తయారు చేసే వాళ్ళకి మాత్రమే. గవర్నమెంట్ కరెంట్ తయారు చేయమంటే చేస్తారు, లేదంటే బంద్. అట్లా ఇది తయారైన కరెంట్ 3 పైపుల ద్వారా పైకి పోతుంది. నవంబర్, డిసెంబర్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ప్రతి యూనిట్ వచ్చేసి 110 మెగావాట్లు. మీరు ఫోటో దిగినారు కదా, 7x110 700 మెగావాట్లు. ఇది అవతల తెలంగాణ ఉంది పక్కనే, అది చాలా పెద్దది. దీనికొచ్చి ఇంకా పెద్దది. అది అంత సొరంగంలో ఉంటుంది. అది సొరంగంలో ఉంటుంది, జపాన్ టెక్నాలజీ. అది చూస్తే బాగుంటుంది. అది ఎన్ని వేలు ఫీట్ ఉంటుంది? దీనికొచ్చి డబల్. అది భలే కట్టారు. అది లోపల కట్టారు. కేసీఆర్ కట్టింది అది? అప్పట్లో కట్టారు. అప్పట్లో అంటే పంచుకున్నారు, ఇటు అటు పంచుకున్నారు. ఇది ఆంధ్రాకి వచ్చిందా తెలంగాణకు వచ్చింది. అది పెద్దది. అది కూడా సేమ్ ఇంట్లో ఉంటుంది. కొంచెం చూడడానికి బాగా లుక్ ఉంటుంది. మనం ఇతర దేశాల్లో ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అది ప్రాసెస్ బాగుంటుంది. అది వాటర్ కనపడదు. ఇప్పుడు చూపించాడు కదా మీకు. అది లోపల కనపడుతుంది. సిస్టమ్ Please like, share and subscribe.